సార్ నమస్తే సార్, నా పేరు షర్మిల సార్, మదనపల్లి సార్, అన్నమయ్య డిస్టిక్ సార్ మాది. మేమందరం ఇంత బాధలో ఉన్నా కూడా ఎక్కడో ఒక మూల సంతోషంగానే ఉంది సార్. మిమ్మల్ని చూస్తూ ఉంటే మీతో కలిస్తే ఆ పని జరిగిపోతుందనే వచ్చాం సార్ మేము. సో మెగా డిఎస్సి 2025లో జరిగిండే అన్యాయానికి ఎవరైనా న్యాయం చేయగలరా అంటే ఆ ఒక్కరు మీరొక్కరే సార్ మాకు న్యాయం చేసే వ్యక్తి. మీతో కలిసి మేమందరం ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాం సార్. మేము మీ దగ్గరికి వస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి మన సార్ వాళ్ళంతా చాలా హెల్ప్ చేశారు సార్. మన అందరు ఇక్కడ ఉండే పెద్దవాళ్ళంతా చాలా హెల్ప్ చేసి మీతో మాట్లాడికి పిలుచుకొచ్చారు సార్. నేను ఎస్ఏ బయాలజీ రాశాను సార్ ఈ డిఎస్సిలో. బయాలజీలో నా కేటగిరీ వచ్చేసి బీసీఈ సార్. నేను సెకండ్ ప్లేస్లో ఉన్నాను సార్ బీసీఈలో. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. దిస్ ఈజ్ మై కాల్ లెటర్ సార్. సో నాకు అంతా సక్సెస్ఫుల్గా జరిగింది సార్. నాకు ఇంకా వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్. అందులో ఆ టైంలో ఈ ఇయర్లో మీ హెడ్ మాస్టర్ ఎవరు, మీ పీఈటీ ఎవరు అని వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్. అడిగి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయమ్మా, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నువ్వు హ్యాపీగా ఇంకా నువ్వు 1 వీక్లో నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలా, ఈ 1 వీక్లో బాగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పి పంపించారు సార్ నాకు. సో ఈ 1 వీక్ నేను అంతవరకు సస్పెన్స్గా అంతవరకు సీక్రెట్గా పెట్టుకున్న ఈ పొజిషన్ని అప్పుడు రివీల్ చేశాను సార్. ఎప్పుడు వీళ్ళు ఇంకా కన్ఫామ్ అని చెప్పిన తర్వాత అప్పుడు స్కూల్లో చెప్పాను, అప్పుడు మా చుట్టుపక్కల రిలేటివ్స్ చెప్పాను. ఆ 1 వీక్ అంతా చాలా సంబరం చేసుకున్నాం సార్. తర్వాత రిజెక్షన్ లిస్ట్లో కూడా నేమ్ ఎక్కడా లేదు సార్. సెలెక్షన్ లిస్ట్లో నేమ్ లేదు. ఆ మేడం 2 months, నేను దాదాపు 6 months సార్. 6 months అసలు ఇంట్లో మొహం చూపించే కూడా. నా దగ్గర ఇంకొక అమ్మాయి కూడా డిఎస్సికి ప్రిపేర్ అయింది సార్. ఏమక్క నువ్వు చదివి ఒకటే 24 గంటలు బుక్ ఎత్తుకొని నేను చదవక ఒకటి చూసినావా అని చెప్పేసాను సార్, ఒకటే మాట. సో ఇంత అన్యాయం అలా ఎలా అని వెళ్ళాం సార్ మేమందరం సార్ బ్యాచ్. తర్వాత ఒక 3-4 months కంటిన్యూగా విజయవాడకి వచ్చాం సార్ మేము. లోకేష్ సార్ వాళ్ళ హౌస్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగామో సార్. మేమందరం ఒక 40-30 members ఇక్కడ ఉండే వాళ్ళంతా వచ్చాం సార్. డిఎస్సి అంటే 1 kilometerకి ఆ పక్కనే మమ్మల్ని పంపించారు సార్. డిఎస్సి వాళ్ళు తప్ప ఎవ్వరూ రాకూడదు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదండి సార్ ఇచ్చేకి. సో ఎలా దగ్గర తీసుకుంటారు? వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే సార్ వాళ్ళ పొరపాట్లు వాళ్ళకే క్లారిటీగా తెలియదు. వాళ్ళు ఏం పొరపాటు చేశారా అనేది వాళ్ళకే తెలీదు. ఇంకా మాకు ఆన్సర్ ఏం చేస్తారు సార్ వాళ్ళు. సో మేము వెళ్ళాం సార్, మాకైతే ఏం ఆన్సర్ చేయలేదు. 1:1 వెరిఫికేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అన్నారు సార్. ఈ లోకేష్ సార్కి కానీ సరే ఆ ఎక్స్పీరియన్స్ ఉండే చంద్రబాబు సార్కి కానీ తెలీదా సార్ ఇది ఈ వెరిఫికేషన్ మీకు ఆల్రెడీ ఉంది కదా, మీకు ప్రాసెస్ తెలుసు కదా, పిలిచితే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి ఇవ్వాల్సిందే పోస్ట్ అని మీకు తెలీదా? ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసుకొని కదా మీరు వెరిఫికేషన్కి పిలుస్తారు. ప్లాన్ చేయకుండా పిలిచి ఇప్పుడు మాకు ఇవ్వకుండా పోతే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? డెమోక్రసీనే కదా, అట్లీస్ట్ మా బాధ వినే కూడా లేదు సార్. అందులో వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఇటు స్పెసిఫిక్లీ అన్ని అయిపోయినాయి, ఉట్టి డాక్యుమెంట్స్ మాత్రమే వెరిఫై చేయాలి. ఆ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో ఆ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా మ్యాచ్ అయిపోతే ఇవ్వాలి. అవును సార్, ఇక్కడ వీళ్ళు చెప్పారు సార్ లాస్ట్ లో మేము ఇచ్చాం కదా వెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి కంపల్సరీ ఇవ్వము అని. ఈ పాయింట్ కూడా ఆన్సర్ వాళ్ళే ఇచ్చారు సార్. ఏమని ఇచ్చారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో సర్టిఫికేట్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మాత్రమే మేము జాబ్ ఇవ్వం, అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే జాబ్ కన్ఫర్మ్ అనే మాట కూడా వాళ్ళు ఇది ఇచ్చారు. కానీ దీనికి మీనింగ్ అదే సార్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే 1:1 వెరిఫికేషన్ ఉండే వాళ్ళకి కంపల్సరీ జాబ్ ఇస్తామని మేము చెప్పలేదు అనే మాటతో ఇక్కడ రాశారు సార్. బట్ వీళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూస్ లో ఏం చెప్పారంటే ఎందుకు ఆ మాట చెప్పామంటే ఫేక్ సర్టిఫికేట్స్ ఉంటాయి, సో వాళ్ళని తీసేస్తాం కాబట్టి ఇది మేము గ్యారంటీ ఇవ్వలేమని. సర్టిఫికేట్స్ ఫేక్ కాకపోతే ఆథెంటిక్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ ఇస్తామని చెప్పారు. కానీ 1:1కి లేదు అనే మాట అయితే ఎక్కడా లేదు సార్. ఖచ్చితంగా 1:1 పిలిచారు సార్ వాళ్ళు, కానీ మాకు ఇవ్వలేదు సార్. అండ్ నాకు వచ్చేసి 65 ప్లేస్లో వేణు అని ఒకరు ఉన్నారు సార్, ఓహెచ్ఏ. ఆయన నా క్యాస్ట్లో పిహెచ్ సార్, ఓహెచ్ వాళ్ళకి ఇచ్చారు సార్. సో ఆ ఓహెచ్ కేటగిరీలో బీసీడీ వస్తారు సార్. ఈయనకి ఎందుకు స్కిప్ చేశారో నాకు తెలియదు. నేను అడిగితే నాకు ఎక్కడ ఆన్సర్ లేదు. నా క్యాస్ట్లో ఉండే బీసీఈలో ఉండే అతన్ని మాత్రం తీసుకున్నారు. అది ఎందుకో దీనికి ఇంతవరకు నాకు ఆన్సర్ తెలియదు సార్. సో ఈయన కూడా రిజెక్షన్ లిస్ట్లో లేడు, మళ్ళీ ఈయన రిజెక్షన్ లిస్ట్లో లేడు, సెలెక్షన్ లిస్ట్లో కూడా లేడు. ఈ బీసీ అతను మాత్రం వచ్చాడు. ఇంకొక డౌట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్, పిహెచ్కి సపరేట్ రిజర్వేషన్ ఉంది కదండి సార్ 4%. ఆ పోస్ట్లో వాళ్ళు యాడ్ చేయాలి కదండి సార్. బీసీఈకి 4% రిజర్వేషన్ మాకు మా రాజశేఖర్ సార్ మన దివంగత సార్ 4% రిజర్వేషన్ 2007లో ఆయన మాకు ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చి పిహెచ్ రిజర్వేషన్లో ఎలా కలుపుతారు సార్? వాళ్ళు సరే నువ్వు కలిపిన వాళ్ళవి ఒక పోస్ట్ ఎక్స్ట్రా, మాకు 2 పోస్టులు ఇచ్చినట్టు 4%కి వాళ్ళు కూడా 4% ఇచ్చి తర్వాత నువ్వు హారిజాంటల్ ఇస్తావో వర్టికల్ ఇస్తావో ఏమన్నా ఇచ్చుకో. మా దాంట్లో వాళ్ళని పిహెచ్ని ఎలా కలుపుతారు సార్? వాళ్ళకి సపరేట్ కోటా ఉంది కదా. ఇంకా ఈ రిజర్వేషన్లు ఎందుకు సార్ 4%, 3%, 2% అని?
ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది కదా, మా రైట్ వాళ్ళు ఎలా తీసుకుంటారు? సో దీంట్లో కేసు ఆ సార్ లాగా మేము తిరగలేము సార్, మా ఇళ్ళలో ఒప్పుకోరు సార్. మనం టేకప్ చేద్దాం